హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు వైట్ పేపర్ న్యూస్. ఈరోజు సోనం వాంగ్చుక్ గురించి మీకు ఒక కంటెంట్ చేసి చెప్తానన్నాను. ఎందుకంటే గత వీడియోలో సోనం వాంగ్చుక్ గురించి పూర్తిగా చెప్పాలి అంటే అది ఒక పెద్ద స్టోరీ అవుతుంది. అందుకని సోనం వాంగ్చుక్ గురించి తర్వాత వీడియోలో చెప్తానని మీకు ప్రామిస్ చేశాను. అయితే ఈ సోనం వాంగ్చుక్ ఎవరు, అసలు ఇతను ఈ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీకి అతను ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు సపోర్ట్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేయవలసి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోనం వాంగ్చుక్ గురించి తెలుసుకోవాలి. ఈ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి లడక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను పర్యావరణవేత్త, ఒక సైంటిస్టు. ఇతని మీద ఒక సినిమా కూడా ఉంది. అదే 3 Idiots మూవీలో అమెరికన్ క్యారెక్టర్ ఇతంది. అంటే ఇతను ఎంత మంచోడో ఆ క్యారెక్టర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అటువంటి సోనం వాంగ్చుక్ గురించి ఈరోజు సంఘ విద్రోహక చర్య చేసే ద్రోహి, లేకపోతే దేశద్రోహి, ఇతను పాకిస్తాన్కి చైనాకి అమ్ముడిపోయిన వ్యక్తి అంటూ రకరకాల కథనాలు అయితే మాత్రం కొన్ని మీడియాలో టెలికాస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? పూర్తిగా బీజేపీకి మద్దతుగా మాట్లాడే కొన్ని మీడియాలు ఏదైతే ఉన్నాయో ఆ మీడియాలో సోనం వాంగ్చుక్ గురించి దేశద్రోహిగా అయితే మాత్రం టెలికాస్ట్ చేస్తున్నారు. అసలు అతను దేశద్రోహి కాదండి, అతను ఆ ప్రాంతానికి ఒక నాయకుడు. ఎలా చెప్పాలి అంటే వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేస్తున్న వాంగిల్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క వారసుడు. కానీ అతను కాంగ్రెస్ పార్టీలో లేడు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ గురించి మీకు చెప్పాను కదా, 3 Idiots మూవీలో అతను ఎటువంటి క్యారెక్టరో అటువంటి వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా అతను ఒక సైంటిస్ట్ గాను, ఒక పర్యావరణవేత్తగాను అతనైతే తన జీవితాన్ని ముందుకు నడిపించుకున్నాడు. అటువంటి వ్యక్తి లడక్ ప్రాంతాన్ని ఎందుకు అడ్రస్ చేసి ఈరోజు లడక్ ప్రాంతం గురించి ఎందుకు పోరాడుతున్నాడు అంటే చిన్న ఉదాహరణ చెప్తానని మన తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా. మనకి తెలంగాణ ఆంధ్ర నుండి విడిపోయింది, మీకు అందరికీ తెలుసు. ఆ విడిపోవడానికి గల కారణం ఏంటి అంటే తెలంగాణలో తెలంగాణ రాజకీయ నాయకులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర నాయకులు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి సరైన పాలన అందించట్లేదు, ఎప్పుడూ కూడా ఆంధ్ర నుంచే సీఎంలు అవుతున్నారు అంటూ తెలంగాణ ఉద్యమాలు అయితే జరిగినాయి. అందులో ఒక మెయిన్ మెంబర్గా కేసీఆర్ గారు అయితే గట్టిగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అయితే మాత్రం అతను అడ్రస్ చేశాడు, మీకు అందరికీ తెలుసు. ఈ రోజుకి తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్టుగానే మన దేశం అంతా కూడా తెలిసిన అని మనం అనుకుంటూ ఉంటాం. అటువంటిది తెలంగాణ కోసం అతను ఏం చేశాడు, లేకపోతే తెలంగాణలో అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు అన్నది ఇక నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అలాగే ఈ లడక్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది పూర్తిగా సగం కాశ్మీరు అంటే సగం పాకిస్తాన్ ఆక్రమించుకుంటే సగం చైనా ఆక్రమించుకుని ఈరోజు భారతదేశానికి విడిగా ఉంటుంది. గతంలో ఈ 370 ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ రద్దు చేయకముందు ఈ లడక్ ప్రాంతాన్ని మన ఇండియా సరిగ్గా పట్టించుకోలేదనేసి ఈ పూర్తిగా సోనం వాంగ్చుక్ అయితే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఈ లడక్ ప్రాంతం లేకపోతే ఈ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో అది మన ఇండియాలో భూభాగం కాకముందు అది ఒక రాజు పరిపాలించేవాడు. ఆ తర్వాత నుంచి ఆ రాజు మన ఇండియాకి అప్పచెప్పేసిన తర్వాత కూడా కొన్ని అగ్రిమెంట్స్తో అది అయితే మాత్రం పూర్తిగా మన ఇండియాకి అయితే మాత్రం చెందకుండా ఉండిపోయింది. అది నెహ్రూ గారు చేసిన తప్పిదం అనాలా, లేకపోతే పూర్తిగా అప్పుడున్న రాజకీయ పరిణామాలా, లేకపోతే ఇంకోటి అదైతే మాత్రం మన దేశానికి సంబంధం లేకుండా ఉండిపోయింది. బట్ నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి ఆ దేశ భూభాగాన్ని అయితే మన దేశంలోకి అయితే కలిపేసుకున్న తర్వాత అక్కడ ఉండే ఏదైనా ముడి పదార్థాలు కానీ, లేకపోతే ఏదైనా మైన్ కానీ, లేకపోతే ఇంకేదైనా అది మన దేశానికి చెందే విధంగా నరేంద్ర మోడీ గారు అక్కడైతే బిజినెస్ హబ్ క్రియేట్ చేసే విధంగా అయితే ముందుకెళ్తుంటే దాని మీద సోనం వాంగ్చుక్ అయితే మాత్రం ఒక వివరణ ఇచ్చుకుంటూ నిరాహార దీక్ష చేశాడు. అదేంటంటే పూర్తిగా ఈ లడక్ ప్రాంతం ఏదైతే ఉందో ఇండియాలో కలిసింది కానీ ఇండియాలో మాత్రం మా జనాలను కలుపుకోవట్లేదు, మా జనాలకి సరైన పథకాలు ఇవ్వట్లేదు, మా జనాలకు సరైన కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు అందట్లేదు, మాకు ఒక అడ్రస్ కల్పించండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు కూడా ఒక సీఎం ఎమ్మెల్యేలు ఎంపీలని క్రియేట్ చేయండి, 2 లక్షల మంది ఉన్నారో 1,00,000 మంది ఉన్నారో అనేసి మమ్మల్ని తక్కువ చేసి చూడకండి, మా ప్రాంతాన్ని కూడా గుర్తించండి అంటూ ఆయన చాలాసార్లు నిరాహార దీక్షలు చేశాడు. సో ఆ విధంగా సోనం వాంగ్చుక్ గురించి దేశ ప్రజలకు తెలియకపోయినా కానీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న లేకపోతే కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకైతే మాత్రం జనాలకైతే మాత్రం తెలుసు. అది సోనం వాంగ్చుక్ గురించి. బట్ అతను ఈ అడ్రస్ చేసే విధానంలో అతను మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి హిందూ దేశిగానో లేకపోతే హిందూని యాంటీగా చెప్పి చూపించడంలోనో అన్నట్టుగానో ఈరోజు కొన్ని బీజేపీ మీడియాలు అయితే చూపిస్తున్నాయి. అతను మాత్రం పూర్తిగా అయితే హిందూ దేశ అయితే కాదు, హిందూ మతానికి వ్యతిరేకం అయితే కాదు. అలాగే అతను యాంటీ ఇండియన్ అని చెప్తున్నారు. అయితే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం గురించి చెప్తాను. తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించిన చాలామంది యువత
హైదరాబాద్లో జాబులు చేస్తున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించిన చాలామంది ప్రజలు ఆంధ్రాలో ఉన్న గుళ్ళకి పూజలకు వెళ్తూ ఉంటారు. అంటే ఈ 2 ప్రాంతాలు రాష్ట్రాలుగా విడిపోయిన జనంగా కలిసే ఉంటున్నాం కదా అన్నదమ్ములుగా. అలాగే ఇప్పుడు ఈ లడఖ్ ప్రాంతం ఏదైతే ఉందో అటు చైనాలో ఉన్న తమ ప్రజలు గానీ, లేకపోతే పాకిస్తాన్‌లో ఉన్న ప్రజలకు గానీ వాళ్ళైతే మాత్రం రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఎంతెందుకు హైదరాబాద్‌లో ఉన్న కొంతమంది ముస్లిమ్స్‌కి ఇప్పటికీ పాకిస్తాన్‌లో ఉన్న ముస్లిమ్స్‌కి రిలేషన్‌షిప్ ఉంది కదా! అంటే వాళ్ళ చుట్టాల భావం ఉంది కదా! అలాంటి భావంలోనే ఈ లడఖ్ ప్రాంతం ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ సోనం వాంగ్‌చుక్ అప్పుడప్పుడు పాకిస్తాన్ గానీ, చైనా గానీ వెళ్ళేవాడు. దాన్ని ఈరోజు మీడియా ఎలా చూపిస్తుందంటే పూర్తిగా సోనం వాంగ్‌చుక్ పాకిస్తాన్‌కి చెందినవాడు, చైనాకి చెందినవాడు. సో అటువంటి వ్యక్తిని ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొచ్చి ధర్నా కూర్చోబెట్టింది. ఇటువంటి వ్యక్తులు ధర్నా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి జరిగే నష్టం ఏంటి? మన దేశానికి జరిగే ఆర్థిక నష్టం ఏంటి? అన్నట్టుగా అయితే ఫోకస్ చేసి చూపిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం అండి. అయితే మాత్రం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే సోనం వాంగ్‌చుక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను పూర్తిగా మన దేశాన్ని అడ్రెస్ చేస్తూ చాలా సార్లు అయితే మాత్రం చైనాని తిట్టాడు, పాకిస్తాన్ తిట్టాడు. అలాగే మన దేశం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. మన దేశం కన్నా అతనికి కొంచెం ఎక్కువ ఇష్టం ఏంటంటే లడఖ్ ప్రాంతం. అతను పుట్టిన సొంత ప్రాంతం కాబట్టి ఆ లడఖ్‌ని అయితే మాత్రం అతను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు. లడఖ్ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మాత్రం ముందుండి పోరాడతాడు. సో ఆ విధంగా అతని మీద సీబీఐ కేసులు అయితే అయినాయి. అతని ఎన్‌జీఓ మీద ఏదైతే మాత్రం అక్రమ కేసులు అయితే మాత్రం నమోదయ్యాయి. ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ హిందూ మతానికి వ్యతిరేకంగా మారిపోయాడు. అన్నీ ఈరోజు చూస్తున్న మీ కథనాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవం. అతను మాత్రం గుడ్ పర్సనాలిటీ. అండ్ అతను ఈరోజు ఈ స్టూడెంట్స్ కోసం అతను ఎందుకు అంత ధర్నా చేస్తున్నాడంటే సోనం వాంగ్‌చుక్ అనే వ్యక్తి ఈరోజు లడఖ్ ప్రాంతంలో చాలా కాలేజెస్ నడుపుతూ చాలామంది విద్యార్థుల్ని, సైంటిస్టులని, చాలామంది ఇంజినీర్స్‌ని తయారు చేస్తున్నాడు. వాళ్ళందరూ ఈరోజు ఫారిన్ కంట్రీలోను, ఇండియాలోనే సేవలు అందిస్తున్నారు, సర్వీసులు ఇస్తున్నారు. అటువంటి వ్యక్తి స్టూడెంట్స్ కోసం వచ్చి ధర్నా చేస్తూ ఉంటే సోనం వాంగ్‌చుక్‌ని ఈరోజు విలన్‌గాను లేకపోతే దుర్మార్గుడుగాను చూపించే కథనాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా వ్యతిరేకం. అలాగనేసి నరేంద్ర మోడీ గారిని పూర్తిగా వ్యతిరేకించకూడదు. ఎక్కడో పేపర్ లీక్ అయితే మాత్రం నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు? అది తెలిసిన తర్వాత నరేంద్ర మోడీ గారు తీసుకోవాల్సిన చర్యలు చేశాడు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అయితే మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్‌కి అయితే అలౌ చేయలేదు గానీ నరేంద్ర మోడీ గారు ఇమ్మీడియేట్‌గా ఆ పేపర్ లీక్ అయిన విషయం మీద స్పందించి ఇమ్మీడియేట్‌గా ఎగ్జామ్‌ని అయితే రద్దు చేసి తర్వాత వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు జైలు పాలు చేసి అలాగే ఎగ్జామ్‌ని మళ్ళీ రీకండక్ట్ చేసి కరెక్ట్‌గానే వెళ్తున్నాడు. బట్ ఏంటంటే ప్రజలకు కావాల్సింది లేకపోతే ఇప్పుడున్న యువతకు కావాల్సింది ఎప్పుడైనా ఇటువంటి సమస్య వస్తుందంటే సమస్య రాకుండా చూసుకోవడమే కదా కేంద్ర ప్రభుత్వం పని. అంటే మన రాజకీయ నాయకుడి పని. అటువంటిది సమస్య రాకుండా ఇంత పెద్ద సమస్యని మీరు కట్టుదిట్టం చేయకపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం అనేసి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అడ్రస్ చేసి అయితే మాత్రం మాట్లాడుతుంది. దాని మీద ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం అయితే నరేంద్ర మోడీ గారికి ఉంది. కానీ ఈ విషయం మీద మరి నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాడు? పూర్తిగా ధర్మేంద్ర ప్రధాన్ అయితే మాత్రం ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా? లేకపోతే మంత్రి పదవి తీసేస్తాడా? అసలు ఆ నష్టపరిహారాలు ఇస్తాడా ఆ చనిపోయిన విద్యార్థులకి? తర్వాత ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంలో కానీ లేకపోతే రేపు పొద్దున ప్రతి ఎగ్జామ్ ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతాయో దాని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాడా? లేకపోతే మళ్ళీ ఇలాంటి ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతూనే ఉంటాయా? దాని మీద సోనం వాంగ్‌చుక్ ఈ రోజుకి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద నేను మరో కథనంలో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు అయితే ఇప్పటివరకు ఈ కంటెంట్ మీరు చూసారంటే ఖచ్చితంగా ఈ కంటెంట్ మీకు నచ్చుతుందని నా ఉద్దేశం. ఈ కంటెంట్ నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్. మీరు